హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదా, ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి. రీసెంట్గా మేము హైదరాబాద్ టు కోల్కతా అయితే జర్నీ చేసాం. 4 days ట్రిప్ అనమాట. మా ఫ్లైట్ 8కి స్టార్ట్ అవుతుంది. మీన్వైల్ మేము నీలోఫర్కి వచ్చి ఒక టీ అయితే తీసుకున్నాం. నాకు టీ కాఫీ అలవాట్లేదు కాబట్టి నేనైతే పపాయ తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. ఇదైతే తినేసి లోపు మా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మా మా ఫ్లైట్ 8కి లోపు కబుర్లు చెప్పుకుంటూ ఇంకా టైం ఉంది కదా అని వెయిట్ చేసేలోపు ఫైనల్ కాల్ అనౌన్స్ చేశారు. ఇంకా గబగబా హడావిడిగా ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ఈ ఫ్లైట్ 8 అయితే టేక్ ఆఫ్ అయింది. హైదరాబాద్ టు కోల్కతా ఫ్లైట్ జర్నీ టోటల్ 2 hours. నేను 8కి అయితే ఎక్కాం కదా, మేము 10కి అయితే రీచ్ అయిపోయాము. ఈ మధ్యలో నేను మంచి స్లీప్ వేసాను. లేచేసరికి ఒక పక్కన ఒక ఫ్లైట్ అయితే వెళ్తుంది. ఒక వీడియో తీద్దామనే లోపు క్లౌడ్స్లోకి అయితే వెళ్ళిపోయింది ఆ ఫ్లైట్. ఇలా పక్కన ఒక ఫ్లైట్ వెళ్తే ఇది నేను సెకండ్ టైం చూడటము. ఫస్ట్ టైం చెన్నై వెళ్తున్నప్పుడు చూసాను అనమాట. ఫైనల్గా 10కి ల్యాండ్ అయిపోయాం కోల్కతాలో. ఇది సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎంటైర్ ఎయిర్పోర్ట్ మొత్తం సోలార్ పవర్ మీదే నడుస్తుంది. నేను ఫస్ట్ ల్యాండ్ అవుతూ ఉన్నప్పుడు సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి మొత్తం ఎయిర్పోర్ట్ రన్వే దగ్గర. ఈ ఎయిర్పోర్ట్లో ఎక్కడికక్కడ కాళీమాత విగ్రహాలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా లగేజ్ అయితే పిక్ చేసేసుకుని ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. నా నెక్స్ట్ వీడియోలో చూద్దురు మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.